హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ కార్న్ తోటి స్నాక్ రెసిపీ. దీన్ని స్నాక్ లాగా తీసుకోవచ్చు, లేదంటే టిఫిన్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. గుంత పొంగనాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా నేను 3 స్వీట్ కార్న్ కండలు అనేవి తీసుకొని వాటిని అన్నిటినీ ఒలుచుకున్నాను. మనకి స్వీట్ కార్న్ తిన్నా కూడా చాలా హెల్దీ అనండి. నేను స్వీట్ కార్న్ తోటి రెసిపీస్ చేశాను, ఒకసారి నా ఛానల్లో చూడండి. స్వీట్ కార్న్తో మనం దోశలు వేసుకోవచ్చు, మామూలుగా చట్పట్లాగా కూడా చేసేసుకోవచ్చు. వీటిని చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. వీటితో ఈ విధంగా అన్నింటినీ మొత్తం ఒలిచేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. మీకు నచ్చితే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ కొంచెం ఈ ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. సెకండ్ బ్యాచ్కి వచ్చేసరికి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే స్వీట్ కార్న్ తొందరగా ఇలా మెత్తగా లూజ్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తాయి కాబట్టి వాటర్ ఎక్కువగా ఉండి, సో చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే బాగా లూజ్ అయిపోతే మళ్ళీ దీంట్లోకి కార్న్ఫ్లోర్ కానీ, లేదంటే మనకు నచ్చితే బియ్యం పిండి కానీ, మైదా ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. అలా ఏది వద్దు అని అనుకుంటే ఈ విధంగా కొంచెం కోర్స్గా ఒక్కసారిగా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఏ పిండి యాడ్ చేసుకోకుండా వచ్చేస్తాయి. కొంచెం లూజ్ అయ్యాయంటే కంపల్సరీగా కార్న్ఫ్లోర్ కానీ, మైదా కానీ, లేదంటే గోధుమ పిండి కానీ, శనగపిండి ఏదైనా యాడ్ చేసుకోండి. దీంట్లోకి టేస్ట్కి సరిపడంత ఒక స్పూన్ వరకు కొంచెం ఉప్పు, అలాగే చిన్న స్పూన్ తోటి మిరియాల పొడి కూడా వేస్తున్నాను. వీటన్నింటిని అంతా బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే ఇంకేమన్నా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి, క్యాప్సికమ్ కానీ, బీట్రూట్ కానీ. వీటన్నింటిని ఈ విధంగా కలిపి పెట్టుకొని గుంత పొంగనాల ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి దాంట్లోకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ఈ కలిపెట్టుకున్న మన స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఒక్కొక్క స్పూన్ చొప్పున దీంట్లోకి వేసేసుకోవాలి. ఇవేమి పొంగవండి, దీంట్లో మనం ఎటువంటి సోడాలు అవేమి వేయం కాబట్టి ఫుల్గా ఆ గుంతలలో ఫుల్గా పెట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అన్నింటినీ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒకవైపుకి కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపుకి కూడా ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయినా పడుతుందండి. ఈ విధంగా సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. మీకు ఇంతే పర్ఫెక్ట్గా రాకపోతే, అది కాస్త లూజ్ కన్సిస్టెన్సీ అయినట్టు అనిపిస్తే దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకోండి. ఈ విధంగా సెకండ్ వైపుకి కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపుకి కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి కెచప్తో తిన్నా బాగానే ఉంటాయి, లేదంటే మనకు నచ్చితే ఏ చట్నీ, టమాటా అయినా, పల్లి చట్నీ అయినా ఏదైనా దాంతోనే బాగుంటుంది. లేదంటే ఊరికే తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. స్వీట్ కార్న్ మామూలుగా తిన్నా బాగానే ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లోకైనా పెట్టొచ్చు స్కూల్కి వెళ్ళే టైంలో, లేదంటే ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ స్వీట్ కార్న్తో చేసిన రెసిపీస్ అనేవి కూడా ఉన్నాయి నా ఛానల్లో, ఒకసారి చూడండి. గారెలు వేసుకోవచ్చు, దోశలు వేయచ్చు, ఈ విధంగా గుంత పొంగనాలు రకరకాలవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.